హలో వాట్సాప్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ. సో క్లైమేట్ కూడా చాలా క్రేజీగా ఉంది అండ్ వాన పడుతుంది అనుకున్నాం, యాక్చువల్గా పడలేదు గైస్. వాన అయితే ఇంకా రీచ్ అయిపోయాం సూపర్ మార్కెట్ కూడా. ఇంకా ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి చూసి మరీ తీసుకుంటాను. అండ్ మేము లిస్ట్ కూడా రాసుకున్నాం ఏం కావాలని, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ప్రతి ఒక్కటి మర్చిపోతాం ఏం కావాలి అనేది. అందుకే ముందుగానే రాసుకొని మరి అయితే వెళ్ళాము. మీరు కూడా మాలాగే మర్చిపోతారా? అయితే కామెంట్ చేయండి. నేనైతే నిజంగానే మర్చిపోతానండి సూపర్ మార్కెట్కి వెళ్ళగానే ఏం తీసుకోవాలనేది. అండ్ మా మమ్మీ కూడా అంతే, ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోలేము కదా. అండ్ మీరు కూడా ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి, సరదాగా నవ్వుకుందాం. అండ్ మేమైతే ఫుల్గా నవ్వుకున్నాం అనమాట సూపర్ మార్కెట్లో. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క డైలాగ్ వేసుకొని ఒక్కొక్క మాట అనుకొని నవ్వుకుంటూనే ఉన్నామన్నమాట సూపర్ మార్కెట్ మొత్తం. అలా ఒక 1 అవర్ వరకు టైం స్పెండ్ చేసినాం అనమాట సూపర్ మార్కెట్లో. ఇక్కడ చూస్తే వీళ్ళేమరా అంటే హెయిర్ కలర్స్ చూసుకుంటున్నారనమాట, ఏది యూస్ చేయాలని. మా డాడీ అయితే ఇదే యూస్ చేశారు, బర్గండి యూస్ చేశాడనమాట మా డాడీ. మా మమ్మీ అయితే నార్మల్ బ్లాక్ హెయిర్ కలర్ యూస్ చేస్తుంది. సో మా డాడీ అయితే ఇంకోటి చూస్తున్నాడు, ఇది యూస్ చేయని. మా మమ్మీ అయితే వేరేది యూస్ చేశానని తీసుకొని అయితే వెళ్ళిపోయింది. పిలుస్తా అంటే కూడా పట్టించుకోలేదు. అండ్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నాకు అదొద్దు నాకు ఇదే కావాలని తిట్టి మరీ పంపిస్తుంది అనమాట. చాలా నవ్వుకున్నాం నిజం చెప్పాలి అంటే. ఇది తీసుకుంటే అది, అది తీసుకుంటే ఇది, ఇది వద్దు అంటే అది, అది వద్దు అంటే ఇది, ఇలానే చిన్నపిల్లల్లా గొడవ పడుతూనే ఉన్నారు టామ్ అండ్ జెర్రీ లాగా. తర్వాత డేట్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఏది తీసుకోవాలని తెలియదు, కానీ నాకు కావాలి మా మమ్మీకి కావాలని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ మేమైతే ఇక్కడ మా మమ్మీ అయితే నాకు అంటే నీకు నాకు అనేసి అంటోంది. మళ్ళీ వచ్చి మా మమ్మీ పిండి సెక్షన్కి అయితే వెళ్ళింది అనమాట, మైదా పిండి లాంటివి. సో తెలియక వాళ్ళని అడుగుతోంది ఇది ఏం పిండి అని. పిండి సెక్షన్ అయిపోయాక ఈ సెక్షన్కి వచ్చాం. మేమైతే బ్రూ కాఫీ పొడి అండ్ 3 రోజెస్, అది చెక్క లవంగం ఇలాంటిది ఉంటుంది కదా 3 రోజెస్, ఆ ప్యాకెట్ అయితే యూస్ చేస్తామన్నమాట. ఇంకా కాఫీ ఎక్కువ తాగం కాబట్టి చిన్న చిన్నవే తీసుకున్నాము. ఇంకా టీ పొడి ప్యాకెట్ అయితే ఎక్కువగానే తీసుకున్నాం అనమాట. మీరేది యూస్ చేస్తారా అనేది కామెంట్ చేయండి నాకు. అండ్ ఇక్కడైతే మేము ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఆయిల్ క్యాన్ తీసుకోవచ్చు, బట్ ప్రతిసారి క్యాన్ ఓపెన్ చేసి పోసుకోవడం కన్నా ఇలా ప్యాకెట్స్ తీసుకోవడమే బెస్ట్ అని అనిపించింది మాకు. రెగ్యులర్గా కూడా మేము ఇలానే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలా లీటర్స్ ప్యాకెట్స్ తీసుకొని క్యాన్ తీసుకొని అదొక పెద్ద తలనొప్పి. మేము మ్యాంగో పిక్కల్స్ చూసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కూడా బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటే దాన్నే తీసుకుంటున్నాము. మేమేం పెద్ద అవి ఇవి తీసుకోవాలా వేస్ట్ చేస్తామండి, అందుకని ఎక్కువ తీసుకోము. ఇక్కడ కూడా గొడవ పడుతున్నాం. నాకు మా మమ్మీ ఏమరా అంటే మ్యాంగో కావాలని, నేనేమరా అంటే ఆమ్లా కావాలి అని. ఇంకా లాస్ట్కి మా మమ్మీనే గెలిచింది. 2 మ్యాంగోసే తీసుకున్నామండి లాస్ట్కి. ఇంకేం చేద్దాం, మమ్మీలే గెలుస్తారు కదా లాస్ట్కి. ఇంకా తర్వాత నెయ్యి చూద్దామని నెయ్యి చూస్తున్నాం అనమాట. అది కూడా చిన్న బాటిలే తీసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మా డాడీ తీసుకొని వచ్చేసాడనమాట నెయ్యి అయితే. గీ ఒరిజినల్ గీ అయితే తీసుకొని వచ్చాడు. చాలా స్మెల్ వస్తుంది ఆ గీ మాత్రం ఇంట్లో. అండ్ చాలా ఒరిజినల్ కూడా, దాంతో ఏమీ మిక్స్ చేయరు. సో ఇంకా ఆ టైంలోనే కరెంటు పోయింది. ఇంకా సరే అని తర్వాత జనరేటర్ ఆన్ చేశారు. ఇంకా వీళ్ళకి కావాల్సినవి పప్పులు, ఉప్పు, సరుకు, ఇవి అవి అవి అనేసి నాకు సరిగ్గా కొన్ని పేర్లు తెలియదు, కానీ తెలుసు నాకు కూడా. కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఇంట్లో అవన్నీ కొన్ని కొన్ని అయిపోయా. సో అవన్నీ కూడా తీసుకునేస్తున్నాం అనమాట ఒకేసారి. ఇంకెలానో ఇంక వెళ్ళాము తీసుకునేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి తీసుకుని అయితే వెళ్ళిపోతాం ఇంటికి. మళ్ళీ మళ్ళీ తిరిగే పని లేకుండా చిల్లర బల్లర అనే అంగడికి అయితే తిరగము. అన్ని సూపర్ మార్కెట్లో తీసుకుంటాం. ఒకేసారి ఒక 1 మంత్కి సరిపడ సరుకులు అయితే తీసేసుకుంటాం ప్రతిసారి అంతే మేము. ఇంకా పప్పులు అవన్నీ తీసుకున్నాక ఈ సెక్షన్కి వచ్చాం. ఏంటి అంటారా, ఇవి బిర్యానీ మసాలాలు, పాస్తా మసాలా, మ్యాగీ మసాలా, పులిహోర పౌడర్, ఇవన్నీ కొరియాండర్ పౌడర్ అయితే ఇంట్లో ఉంది, గరం మసాలా, టర్మరిక్ పౌడర్, ఇవన్నీ ప్రతి ఒక్కటి అయితే చూసి తీసుకుంటున్నాం. ఎక్స్పైర్ అయిందా లేదా అనేది చూసి తీసుకోండి, ఎందుకంటే చిన్న మార్కెట్స్లో అప్పటికప్పుడు పెడతారు. పెద్ద మార్కెట్స్లో అయితే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కాబట్టి ఎక్స్పైర్ అయిపోయినా కూడా ముందర పెట్టేసి డేట్ ఉన్నవి మాత్రం వెనకాల పెడతారు. ఎక్స్పైర్ అయినట్టు మనం తీసుకొని వెళ్ళిపోతాం. అవి చూసుకొని తీసుకోండి, ఎందుకంటే మన హెల్త్ ఇష్యూ వస్తుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి. సో మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క బిర్యానీ మసాలాలు, మెయిన్ బిర్యానీ మసాలా మా ఇంటికి కావాలా, సో మేము బిర్యానీ మసాలాలు కూడా తీసుకుంటున్నాం. సో బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో, నాకైతే బిర్యానీ అంటే చాలా ఫేవరెట్. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. అండ్ ప్రతి ఒక్క వంట కూడా మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మన ఛానల్లో ఫుడ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి.
ఇంటి సామాన్లు అయితే కొనేసాం, ట్రాలీ కూడా నిండిపోయింది. కానీ ఇంకా కావాలి, ఇంకా కొనాలి. ట్రాలీ నిండిపోయింది అంతే, కొనేసాం. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ నేను వీడియో తీస్తుంటే కూడా కొంతమంది ఎందుకో విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకైంది తెలీదు. అండ్ వాళ్ళు ఏదో కావాలని మళ్ళీ రిటర్న్ వెళ్ళారనమాట. సో నేను అక్కడైతే ట్రాలీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మేమైతే ఒక ప్యాకెట్ ఏదో నువ్వులు అంటారు కదా, తెల్ల నువ్వులు. సో వాటి కోసం అయితే వెళ్తున్నాం అనమాట వెతకడానికి. కనిపించలేదు. మళ్ళీ మమ్మీకే దొరికేసింది ఎట్లో ఆ నువ్వులు. మళ్ళీ రిటర్న్ వెళ్ళామన్నమాట. మా మమ్మీ అయితే ఒక పప్పు మర్చిపోయింది అని. వెళ్ళి చూస్తేనేమో మాకైతే కనిపించడం లేదు. నేను ఒక పక్క వెతుకుతున్నాను, మమ్మీ కూడా వెతుకుతూ ఉంది ఆ పక్క. సో మాకైతే కనిపించడం లేదు. మీ ఊర్లో ఏమంటారు ఆ పప్పుని చెప్తారా? మా ఊర్లో అయితే అలసంద బ్యాళ్ళు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ మీరెక్కడ కొంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పనిచేస్తున్న ఆంటీ మళ్ళీ చూపించింది అనమాట, ఇక్కడే ఉంది అనేసి. సో తీసుకొని మళ్ళీ వెళ్ళాము. ఏం కావాలి ఏమైంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాం, ఉన్నాయా అన్ని తీసుకున్నామా అని. తీసుకున్న తర్వాత అన్ని ప్యాక్ చేసుకున్నాం, అంటే బిల్ వేయించుకునేస్తున్నాం అనమాట. బిల్ వేసుకున్న తర్వాత మేమైతే కూరగాయలు కొనడానికి అయితే వెళ్తున్నాం డాడీ దగ్గర డబ్బులు తీసుకొని. ఏం కూరగాయలు? ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. బిల్ వాసిపోయినాయి అని తక్కువైంది కదా నాకు తెలిసి. మామూలుగా ఉన్నట్టు అయింది. ఆడవాడు అమ్మవాడు. సరే అది సరుకులు కొనేసిన తర్వాత కూరగాయలు కొనడానికి అని చెప్పి వెళ్ళి జ్యూస్ తాగడానికి అయితే వెళ్ళాం. మేమైతే సపోటా జ్యూస్ అయితే తాగుతున్నాం. నా ఫేవరెట్ అనమాట సపోటా జ్యూస్. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ జ్యూస్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఇక్కడ ఆనియన్స్ కొంటున్నాం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇలాంటి ప్రతి ఒక్కటి కొనుక్కొని సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. మమ్మీని డాడీ డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాడు. ఇంకా నేను ఆ టైంలో అడు కూర్చొని క్యారెట్ తింటున్నాను. ఇంకా కొనేటివి అయితే చాలా ఉన్నాయి గైస్. కొన్నాము, ఇంకా చాలా ఉన్నాయి కొనేటివి. ఇంకా ఆ పాటికే టైం అయిపోయింది, డాడీకి ఏదో వర్క్ ఉంది అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మా సామాన్లు ఇదిగోండి, కొన్నే తీసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. మన వీడియోని కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.